ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. కొన్నిసార్లు మోయలేని బాధ కంటే ప్రదర్శించలేని కోపం ఎక్కువ బాధ పెడుతుంది. మొక్కకు నీరు ఎలా జీవం పోస్తూ ఉంటుందో ఏ బంధంలో అయినా ఒక ఆత్మీయ పలకరింపు ఆ బంధానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. పలకరించేవారు 10 మంది లేకపోయినా పర్వాలేదు, ఓదార్చేవారు ఒక్కరున్నా చాలు. మీ చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారనే విషయం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మీ జీవితం సగం బాగుపడుతుంది. రంగులు మార్చే మనుషులతో ఉంటూ మీ ప్రశాంతతను కోల్పోవటం కన్నా ఒంటరిగా ఉంటూ మీ ప్రశాంతతను కాపాడుకోవటం మేలు. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామన్న భయంతో కాదు, ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి. వెనక్కి తగ్గిన ప్రతివారు చేతకానివారు కాదు. కొందరు పరిస్థితులకు తలొగ్గితే కొందరు బంధాల కోసం తగ్గుతారు. తగ్గారు కదా అని చులకనగా చూడొద్దు. అర్థం లేని నిశ్శబ్దం ఎన్నో అనర్థాలకు మూల కారణం. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి నిజమైన ఆస్తులు. ఒకప్పుడు కుటుంబాన్ని చూసి బంధుత్వం కలుపుకునేవారు. ఇప్పుడు ఆస్తి అంతస్తులను చూసి బంధాలు ఏర్పరచుకుంటున్నారు. నువ్వు కింద పడితే నువ్వే పైకి లేవాలి, నిన్నెవరూ లేపరు. నీకు కష్టం వస్తే నీ ఆలోచనలతో బయటపడాలి, ఎవరూ చెప్పరు. నిన్ను నువ్వు అదుపులో ఉంచుకున్నప్పుడు నీ హద్దులు దాటి ఎవరూ నిన్ను ఇబ్బంది పెట్టరు. ఉన్న చోటు వదలకపోతే మార్పు కనిపించదు, అది ఆలోచనలలోనైనా జీవితంలోనైనా. కొన్ని సందర్భాల్లో ఇతరుల నోటిని అదుపు చేయడానికి ప్రయత్నించడం కంటే మీ చెవులు మూసుకోవటం ఉత్తమం. మీ మాటలు మేకులై సూదులై ఇతరులను బాధించేవిగా ఉండకూడదు. ఎదుటివారి బాధల్ని భయాల్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉండాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనుషులు కూడా ఒకేలా ఉండరు. తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది, తల దించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. ధనవంతుడు బ్యాంకుల్లో ధనం దాచుకుంటాడు, గుణవంతుడు గుండెల్లో గాయాలు దాచుకుంటాడు. ప్రతిదీ డబ్బుతో కొనగలం అనుకుంటారు, కానీ ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని కొన్ని అనుబంధాలు ఉంటాయి. ఆప్యాయతలు వాటి విలువ పొందేవారి కంటే పోగొట్టుకున్న వారికే ఎక్కువ తెలుస్తుంది. మీ డబ్బు వల్ల మీకు సంతోషం రావచ్చు, కానీ మీ పక్కవారికి మాత్రం అసూయ ఖచ్చితంగా వస్తుంది. కష్టం సుఖం రెండు ప్రాణ స్నేహితులైనప్పటికీ సుఖం మధ్యలోనే ఆగిపోతుంది. కష్టం ఒక్కటే జీవితం చివరి వరకు వస్తుంది. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నీ మంచికే వస్తాయి. నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయి, మంచి వ్యక్తులకు దగ్గర చేస్తాయి. జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరెలాంటి వారో తెలుస్తుంది. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలుండవు. దొంగ ప్రేమల మధ్య ఉండటం కన్నా ఒంటరితనమే మేలు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు, అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు, యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు, యథార్థవాది లోక విరోధి. ఒంటరితనం కూడా ఒక అదృష్టమే. బ్రతుకుపై ఆశ ఉండదు, చావంటే భయం ఉండదు. లక్ష్యం చేరడం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి, అంతే. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది, బాధను పంచుకుంటే తగ్గుతుంది అని అందరూ అంటారు. కానీ ఈ రోజుల్లో సంతోషాన్ని నలుగురితో పంచుకుంటే కుళ్ళుకుంటున్నారు, బాధను చెప్పుకుంటే సంతోషపడుతున్నారు. చిన్న రంధ్రం నిండు కొండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. నడమంత్రపు సిరి కొందరికి కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుంది, ఇంకొందరికి బంధాలను దూరం చేస్తుంది. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. తప్పు చేసినప్పుడు చాలామంది అబద్ధం చెబుతారు. వాస్తవానికి అప్పటి నుంచే వారి కష్టాలు మొదలవుతాయి.
ఈ రోజుల్లో కరెక్ట్గా బ్రతికేవారి కంటే కబుర్లు చెబుతూ బ్రతికేవారే చక్కగా బ్రతుకుతున్నారు. నిజాయితీగా ఉండాలి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి కానీ మాట పడకూడదు. విలువలేని చోట నోరు విప్పకూడదు. కానీ అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకోవాలి. అందం సామాన్యమైనది కానీ వ్యక్తిత్వం విలువైనది. గడియారం సామాన్యమైనది కానీ సమయం విలువైనది. శరీరం సామాన్యమైనది కానీ జీవితం విలువైనది. అలాగే సంబంధాలు సామాన్యమైనవి, వాటిని కొనసాగించడం చాలా విలువైనది. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం. తెలివైన వారు మౌనంగా ఉండి తెలివి తక్కువ వారు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు కుటుంబం మరియు సమాజం రెండూ నాశనం కావటం ప్రారంభమవుతాయి. ఒక పని చేయగల సమర్థత ఉన్నవారు నిశ్శబ్దంగా ఆ పనిని చేసుకుపోతారు. ఆ సమర్థత లేని వారు మాత్రం ఆ పనిని ఎలా చేయాలో చెప్తూ కూర్చుంటారు. ప్రతి గొప్ప నిర్ణయం ప్రయత్నించాలనే నిర్ణయంతో, ఎలాగైనా చేసి తీరాలన్న విశ్వాసంతో ప్రారంభమవుతుంది. అలాంటి నిర్ణయాన్ని గౌరవించి ప్రోత్సహించటమే సంస్కారవంతుల పని. తనకు శక్తి ఉంది కనుక తననెవరూ ఏం చేయలేరనుకునేవారు కొందరుంటారు. వారు ఇతరులని తీసిపారేసినట్టు మాట్లాడతారు. అలా అని వారికేం మంచి జరగదు. ఎంతో బలం ఉన్న పాము చీమలకు దొరికిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నట్లు వారి జీవితం కూడా అంతే. జీవితంలో ఆశపడకూడదు. మీ తలరాతలు ఏముంటుందో అదే నడుస్తుంది. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని. డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించేవారు ఉన్నారని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉంటారని. వీటన్నిటిని పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మీకున్నారని. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని వింటూ ఆగిపోవటమా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవటం అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. నేను లేని చీకటి సమయంలో ఎవరు పనిచేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం నా శక్తి మేరకు పనిచేయగలను అని వినయంగా సమాధానం చెప్పింది. మీరు పనిచేసేందుకు స్థాయి భేదాలు అనవసరం. అది తమ బాధ్యత అనుకుంటే చాలు. నాలుక, కోపం, కోరిక ఈ మూడిటిని అదుపులో ఉంచుకోవాలి. గురువు, తల్లిదండ్రులు, దైవం ఈ ముగ్గురిని గౌరవించాలి. పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమ ఈ మూడిటిని అలవర్చుకోవాలి. సోమరితనం, అబద్ధం, పరనింద ఈ మూడిటిని విడిచిపెట్టాలి. ధైర్యం, శక్తి, ప్రశాంతత ఈ మూడిటి కోసం పాటుపడాలి. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం ఈ మూడిటిని నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని ఈ మూడిటిని నిరంతరం నేర్చుకోవాలి. సత్ప్రవర్తన, దానగుణం, సేవ ఈ మూడిటిని నేర్చుకోవాలి, పెంచుకోవాలి. ఈర్ష్య, అహంకారం, ద్వేషం ఈ మూడిటిని లేకుండా చూసుకోవాలి. దేవుడు రాబోయే కష్టాన్ని ఆపడు కానీ నువ్వు దానిని సులువుగా దాటడానికి శక్తినివ్వగలడు. ఆశపడి బాధపడటం కంటే ఏమి ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. మీకు లభించిన దానితో మీరు సంతృప్తిగా ఉండగలిగిన రోజునే ఆనందకరమైన జీవితం గడపగలుగుతారు. ఓర్పుతో ఉండటం అలవాటు చేసుకుంటే మీకు చెందవలసింది మీకు చేరే తీరుతుంది. గౌరవం అనేది గుణాన్ని చూసిస్తారు, ధనాన్ని, అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవైనా గుడి బయట వదిలేస్తారు. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తారు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ అశాశ్వతమే. ఈ సృష్టిలో ఒంటరి వారంటూ ఎవరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడు నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు. రైతు 5 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్తున్నాయి. అన్నం పారేయటానికి 1 నిమిషం చాలు, పండించటానికి నెలలు, సంవత్సరాలు కావాలి. దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. తుడుచుకుంటే కన్నీళ్ళు చెరిగిపోతుంది కానీ దానికి కారణమైన వారి జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.